ఆ అమ్మాయి తన గురువుని భోజనానికి ఆహ్వానించింది. ఎవరికీ ఊహించిన విషయమేమిటంటే ఆ భోజనం ఒక సూత్రప్రాయమైన వేట దినోత్సవం అవుతుంది. టేబుల్ పక్కన ఉన్న అతి సాధారణ వ్యక్తులు వాస్తవానికి అందరూ ప్రాణాల కోసం దాడి చేయగల హతవాహకులు. ఒకరు మొదటిసారిగా దాడి మొదలుపెట్టగానే మిగిలిన హతవాహకులు గురువును చుట్టుకుని గుండ్లతో దాడి చేయడం మొదలు పెడతారు. వారిలో ఎవ్వరూ ఊహించరు ఈ సాధారణంగా కనిపించే వ్యక్తి నిజానికి ఒక అత్యున్నత హతవాహకులలో ఒకరని. ఈ కొత్త పేరుగల అనుభవం లేని హతవాహకులు అతనితో పోటీగా నిలబడలేరు. గురువు అతి వేగంగా కదలికలు చేస్తూ ఒక్కొక్కరిని పగులగొట్టి వారి సైన్యాన్ని పూర్తిగా గందరగోళం చేస్తాడు. అలా తిరుగుతూ పశ్చిమ వైపునుంచి మరో శక్తివంతుడు ప్రాణాంతక దాడి మొదలుపెట్టి 3వ రౌండ్ ముగిసే ముందు అందరూ నేలపై పడిపడతారు. మిషన్ పూర్తిచేసి గురువు తక్షణం సూపర్ మార్కెట్కి వెళ్లి కావాల్సిన పదార్థాలు కొంటాడు. ఇంటికి వచ్చి ఒక సాధారణ గృహిణిగా మారుతాడు. తన కుమార్తె దుస్తులు శుభ్రం చేయాలనుకున్నప్పుడు తన జేబులోనుంచి ఒక సిగరెట్ ప్యాక్ తీసిపడేశాడు. అది చూసి అతని మనసు లోతుల్లో ఎన్నో భావోద్వేగాలు ఏర్పడతాయి. ఈ ప్రమాదకరమైన రహస్యమైన పని కారణంగా అతను తన కుమార్తెకి సరైన సమయం మరియు ప్రేమ ఇవ్వలేదని తెలుసుకుంటాడు. తరువాత అతను తన కుమార్తెని సురక్షితంగా పాఠశాలకి పంపిన తరువాత తన బాస్ని కలుసుకుని ఉద్యోగం మానుకోవాలని చెప్పాడు. కాని బాస్ అతని గొంతు పట్టుకుని ఈ సంఘటనల్లో కొత్త మందడుగులు అవసరమని, విడిపోవాలంటే చివరి పని పూర్తి చేయాల్సిందని కఠినంగా చెప్పాడు. అతని కుటుంబం భద్రత కోసం అతను నిర్బంధంగా అంగీకరించాడు. కాని ఇది అంతా బాస్ వేసిన ఒక కుట్ర అని అతను తెలియకపోయాడు. తన శిష్యుడితో కలిసి టార్గెట్ గదికి వెళ్లినప్పుడు బాస్ విష గ్యాస్ విడుదల చేసి వారిద్దరినీ చంపాలని యత్నించాడు. కాని స్నేహితుడి కాల్ రాక అతను సత్వరంగా అక్కడ నుండి పారిపోయాడు. కోపంతో అతను ఆ రహస్య కుట్రకర్త సోంబియోను ఎదుర్కొని పోటీ పడతాడు. సోంబియో తన కుట్ర బహిర్గతమవ్వడంతో మొదట మోసం చేసి తరువాత అకస్మాత్తుగా దాడి చేస్తాడు. కాని ఈ మొత్తాన్ని అతను ముందే ఊహించి ఉండగా 2 రౌండ్లలోనే సోంబియోను చంపేస్తాడు. తన చిన్నప్పటి నుండి తనను పెంపొందించిన వ్యక్తిని చూసి అతని కళ్లలో కలగలిపిన భావాలు కనపడతాయి. కాని తక్కువసేపట్లోనే అతను దృఢంగా నిలబడతాడు. ఎందుకంటే తన కుమార్తెనే అతని జీవితంలో అసలైన అర్థం. తన కుమార్తెను కాపాడేందుకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సోంగారి సినిమాలు ఫాలో అవుతూ మంచి సినిమాల గురించి మాత్రమే మాట్లాడతాము.